ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా ఛానల్లో మొదటి వీడియో. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్న తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత, బైబిల్ చదవడం ప్రారంభించిన కాడి నుంచి దేవుని యొక్క మనసు ఏంటనేది, దేవుడు అంటే ఏంటి అనే దాని మీద ఒక ఆలోచన నాకు వచ్చిన తర్వాత నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. అంతకుముందంతా లోకంలోనే ఉంటూ నాకు వచ్చిన ఇష్టానుసారమైన జీవితాన్ని నేను ప్రారంభించేవాడిని. ఎప్పుడైతే నా స్నేహితుడు ద్వారా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాను, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను దేవునికి ఎంత అవిధేయంగా బ్రతుకుతున్నానో, ఆయనకి ఎంత విరోధంగా ఉన్నానో అనేది నాకు అర్థమైంది. చాలామంది దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటారంటే, ఒకానొక సమయం వచ్చిన తర్వాత, జీవితంలో అంతా చూసుకున్న తర్వాత, ఇంకా చేయాల్సింది ఏం లేదు అనుకున్న టైంకి దేవుణ్ణి తెలుసుకుంటారు. అంటే వయసు అయిపోయిన తర్వాత, మంచం మీద ఉన్న తర్వాత, ఇప్పుడు దేవుడి కోసం తెలుసుకుందాం. ఎందుకంటే ముందంతా మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతికి, ఆ తర్వాత సమయం లేనప్పుడు దేవుని మాట విందాం అన్న స్థితిలో మనం ఉంటాం. కానీ అప్పటికి మనలో ఉన్న ఓపిక, ఆయుష్ అంతా అయిపోతుంది. అయితే ఈ కాలంలో బయట మనం చూస్తున్నాం, ఈ జనరేషన్ ఏదైతే ఉందో, ఎక్కువ దేవునికి కాకుండా పాపానికి, ఇంకా చెప్పాలంటే లోకానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఒకానొక సమయంలో నేను అలాంటి పనులే చేస్తూ వచ్చాను కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు అర్థం అవుతుంది. అయితే నేను ఎందుకు దేవుణ్ణి తెలుసుకున్నానంటే, నాకు ఒక మెచ్యూర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అలా నా జీవితంలో కూడా దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ లైఫ్లో నేను ఎంతవరకు ఉన్నా సరే, ఒకానొక సమయంలో నాకంటూ ప్రాణం ఉంది, ఆ ప్రాణం పోతుంది. పోయిన తర్వాత నేను దానికి ఒక లెక్క అప్పచెప్పుకోవాలి అని నాలో ఒక ఆలోచన అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి నేను ఏం చేయాలి అన్న ఐడియాలో ఉండగా బైబిల్ని చదవడం మొదలుపెట్టాను. చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ చదివితే జీవితాలు మారితే, అది మారితే అని. ఆ విషయం కొంచెం పక్కన పెడితే, బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి దేవుణ్ణి సేవించాలంటే మన మాట కాదు, మన ప్రవర్తన మారాలి, మన స్వభావం మారాలి, మన స్థితిగతి మారాలి అని నాకు అర్థమైంది. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం సేవించేటప్పుడు చాలా భయంతో, భక్తితో దేవుడిని మనం సేవించాలంటే భయభక్తులు కలిగి సేవించాలని పరిశుద్ధ లేఖనాల్లో రాసింది కదా. భయం అంటే మనం ఆయన చూసి వణికిపోవడం, బెదిరిపోవడం, ఇది కాదు. దేవుడి మీద గౌరవం, దేవుడి మీద మనం చూపించే ఆ లాయల్టీ ఏదైతే ఉందో, వినయం, విధేయత, దాన్ని భయభక్తులతో కూడిన భక్తి అంటారు. అయితే ఇవాళ నేను చెప్పబోయే అంశం మనందరికీ తెలిసిన అంశమే, కొత్తదేం కాదు. అయితే నాకు అర్థమైంది, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దాన్ని మీ ముందర చెప్పాలనుకుంటున్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన మనం ఒక్కసారి చూస్తే, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు కీర్తన రాస్తాడు. దీని యొక్క
సారాంశం ఏంటంటే, క్షమాపణ కొరకు దావీదు లోతైన ఒక ప్రార్థన చేస్తాడు. దావీదు ఒక మహారాజు. ఆనాడు కాలంలో యూదా జాతికి రాజయుండు కూడా తన సుఖభోగాలకి ప్రాధాన్యత ఇచ్చిన సమయంలో తనకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, దేవుణ్ణి ఎంతగానో సేవించే దావీదు ఒకానొక సమయంలో తప్పిపోయాడు. కీర్తనకారుడైన దావీదు 51వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ఇక్కడ దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పిన విషయం ఏంటంటే, దావీదు, దేవునికి విరోధంగా నువ్వు తప్పు చేశావు. దేవుడు నీకు ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు దేవుడికి అవిధేయత చూపించావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు అని నాతాను ప్రవక్త దావీదు ద్వారా చెప్పినప్పుడు దావీదు అన్న మాట ఏంటంటే, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏంటి పాపము అని దావీదుని అడిగితే, బత్షెబతో పాపం చేయడం అది కాదంటున్నాడు. ఊరియాని చంపడం పాపం అంటే అది కాదంటున్నాడు. దావీదు దృష్టిలో పాపం అంటే ఏంటంటే, నీకే కేవలము నేను విరోధంగా పాపము చేశాను. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నప్పుడు, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞని అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞ అంటే, దేవుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట. ఏంటి దేవుడి నోటి నుండి వచ్చిన ప్రతి మాట అంటే, మనం ఆదికాండం 1వ అధ్యాయం చూసుకుంటే దేవుడు సృష్టి అంతటినీ తన మాటతో చేస్తాడు. కలుగునుగాక అన్న ఆ మాటకి ఉన్న ప్రభావం ఎలాంటిదంటే, జీవము లేని దాంట్లో జీవం వచ్చింది. ఆయన మొదటి రోజు వెలుగును చేశాడు, రెండో రోజు ఆకాశాన్ని చేశాడు, మూడో రోజు భూమిని చేశాడు, నాలుగో దినాన సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు, ఐదో దినాన సముద్రపు చేపల్ని, పక్షుల్ని చేశాడు, ఇక ఆరో దినాన జంతువుల్ని, మనుషుల్ని చేశాడు. అయితే దేవుడు చేసిన ప్రతిదీ మంచిది. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా ప్రభావం కలిగింది. ఏ నోటితో అయితే కలుగునుగాక అన్నప్పుడు సర్వ ప్రపంచం, సర్వ మానవాళి కలిగిందో, దేవుడు ఏది చెయ్యొద్దు అన్నాడో అది చెయ్యొద్దు. ఒకవేళ చెయ్యొద్దు అన్న పనిని చేస్తే దేవుడి మాట ఎంత ప్రభావం అయిందో మనం ఆదికాండం 1వ అధ్యాయం చూడగలం. ఏ నోటితో అయితే ఆయన కలుగునుగాక అని చెప్పాడో ఆ నోటితో సమస్తాన్ని చేసిన దేవుడు అంత శక్తివంతుడు. కాబట్టి దేవుడు నరుడికి 2 అవకాశాలు ఇచ్చాడు ఏదెన్ తోటలో. ఒకటి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము, 2 జీవవృక్షము. ఈ 2 మనకి సాదృశ్యం ఏంటంటే, దేవుని యొక్క మాటకి లోబడతామా లేదా. ఒకటి దేవుడి మాటకి విధేయత చూపించడం, 2 మన యొక్క కోరిక మేరకు మనం బ్రతకడం. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తల్లిదండ్రులు పిల్లవాడికి ఇష్టపడి ఒక మంచి బండి కొన్నారు, మంచి స్పోర్ట్స్ బైక్ అనుకోండి. అది వాళ్ళ ప్రేమను బట్టి
ఆ పిల్లోడికి ఒక బండిని కొనిచ్చారనుకుందాం. అయితే ఆ బండి స్పోర్ట్స్ బైక్ కాబట్టి, స్పోర్ట్స్ బైక్ కాకపోయినా నార్మల్ బైక్ అయినా సరే బండికి వేగం అనేది ఉంటుంది, స్పీడ్ అనేది ఉంటుంది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, ఈ బండి నీ మీద ప్రేమతో, నీ మీద ఇష్టంతో కొన్నవరా, ఈ బండిని తోలేటప్పుడు రోడ్డు మీద జాగ్రత్తగా తోలు, చూసుకుని తోలు, జాగ్రత్తగా ఇంటికి రా అని వాళ్ళకి ఆ పిల్లవాడికి చెప్పారు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా తోలి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు తప్పు ఎవరిది అవుద్ది? తల్లిదండ్రులదా? రోడ్డు వేసిన గవర్నమెంట్దా? తయారు చేసిన బండిదా? ఎవరిది? ఖచ్చితంగా ఆ తప్పు బండి తోలిన పిల్లోడిది. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమతో తనకి ఒక బహుమానాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలో కూడా చెప్పారు. అయితే తను ఆనందం వస్తుంది కదా, వాళ్ళ మాట వింటే ఇలాగే ఉంటుంది కదా అని తనకు నచ్చిన ఆనందాన్ని కోరుకొని ఓవర్ స్పీడింగ్ చేశాడు, చనిపోయాడు కదా. పిల్లలది ఆ మనస్తాపం అయితే తల్లిదండ్రులు ఆ మనస్తాపంలో ఉంటారు. ఇప్పుడు పిల్లవాడిది తప్ప? ఖచ్చితంగా తనదే తప్పు. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక కమాండ్ అనేది ఇచ్చారు, నువ్వు స్పీడ్గా వెళ్ళకు, జాగ్రత్తగా ఇంటికి రా అంటే నువ్వు స్పీడ్గా వెళ్తావని తెలుసు కాబట్టి స్లోగా వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే మాతో మాట్లాడే అవకాశం నీకు ఉంటుంది కాబట్టి. కానీ ఆ పిల్లవాడు అర్థం చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు అది సుఖం అనిపించింది, అది ఆనందం అనిపించింది. కానీ అదే ఆనందం ఆఖరికి తన ప్రాణాన్ని తీసింది. దేవుడైన యెహోవా ఏదెన్ తోటలో మానవుడికి 2 అవకాశాలు ఇచ్చాడు. 1, నా మాట విని విధేయంగా ఉంటావా, 2, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావా. అందుకే దేవుడు మానవుని చేసినప్పుడు పిల్లవాడిగా చేయలా, టీనేజర్గా చేయలా, ముసలివాడిగా కూడా చేయలా. ఫుల్ఫిల్మెంట్ అంటారు దాన్ని, కంప్లీట్నెస్, ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అన్నీ తెలుస్తాయి. ఏది మంచో, ఏది చెడో, ఏది చేస్తే తప్పు, ఏది చేయకపోతే తప్పు, ప్రతిదీ ఆ పిల్లవాడికి తెలుస్తుంది. ఇప్పుడు అదే మెచ్యూర్నెస్తో దేవుడు ఆదాముకి అవ్వకి ఒక మాటనిచ్చాడు, మీరు ఈ భూమిలో అంటే ఈ ఏదైనా ప్రపంచంలో సుఖంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, సమస్తాన్ని మీకు నచ్చినట్టుగా జీవించండి. కానీ ఒక షరతు ఏంటంటే మీరు ఆ వృక్ష ఫలాల్ని తినకూడదు, తిన్న మరుక్షణం మీరు చనిపోతారు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. చాలామంది ఏమంటారంటే దేవుడు ఎందుకు ఇలా చేశాడండి, దేవుడు ఎంత చెడ్డవాడు కాకపోతే మనిషిని హింసించడానికి, మనిషిని ప్రేరేపించి ఉసుగొల్పడానికి అలా పెట్టారని చెప్పి బైబిల్ మీద చాలా రకాల వాదనలు కూడా వాళ్ళు లేవనెత్తుతారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచంలో నువ్వు, నేను, మనందరం ఒకానొక రోజు చనిపోతాం. ఈ ప్రశ్న ఎవరు అడగాలంటే, జీవితకాలం అమరత్వంగా ఉండే ఒక మనిషి ఎవడైతే ఈ ప్రపంచంలో ఉంటాడో ఆ మనిషికి ఈ యొక్క క్వశ్చన్ వర్తిస్తుంది. ఎందుకంటే అడిగే నువ్వు చనిపోతావు, చెప్పే నేను చనిపోతాను, విన్న మనందరం ఒకానొక రోజు చనిపోతాం. కారణం ఏంటంటే పాపం అనేది ఈ ప్రపంచంలోకి వచ్చింది కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం అని మనకి లేఖనాలు చెప్తున్నాయి. అయితే ఈ మరణాన్ని నుంచి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారనేది ఎంత సత్యమో, ఆనాడు ఏదెన్ తోటలో దేవుడు చెప్పాడు మీరు తప్పు చేయొద్దు అని. కానీ మనం మన ఇష్టానికి దేవుడి యొక్క మాటని అతిక్రమించాం. ఈ ఆజ్ఞని అతిక్రమించడమే పాపము. ఏ నోటితో అయితే దేవుడు సృష్టించేశాడో, ఏ నోటితో అయితే దేవుడు మీరు చెయ్యొద్దు అన్న పనిని చేయకుండా ఆగుంటే అయిపోయేది, వాళ్ళు చేశారు. ఇప్పుడు అదే నోటితో దేవుడు మరణం వస్తుందని కూడా ముందుగానే చెప్పాడు. అయితే అర్థం కాల, దేవుడి సన్నిధిలో వాళ్ళకున్న ఆ వైభవం కానీ, ఆ సుఖం కానీ, ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుడి సన్నిధిలో దిగంబరిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలియాల.
ఇప్పుడు మనం బట్టలు వేసుకుంటున్నాం మన మానాన్ని కప్పుకోవడానికి. ఆనాడు ఏదైనా తోటలో దేవుడు బట్టలనివ్వల. కారణం ఏంటంటే ఇప్పుడు మనం బూతుగా చూస్తున్నాం చూడండి. ఆనాడప్పుడు బూత్ అనేది లేదు. దేవుడు ఒక మెచ్యూర్నెస్ ఇచ్చాడని చెప్పాను కదా. ఆనాడు వాళ్ళకి దిగంబరిత్వం అంటే కూడా వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి. పాపం ఇంకా వాళ్ళకి తెలియలా కాబట్టి చుట్టుపక్కల ఏదైనా ఉన్న ప్రపంచం అంటే సమస్త జంతువులు జీవరాశుల మధ్యలో ఉంటే పలానా జీవి వచ్చి మమ్మల్ని చంపుతుంది, పలానా జీవి వచ్చి మమ్మల్ని తినేస్తుంది, పలానా జీవి వచ్చి మమ్మల్ని నాశనం చేస్తుంది అనే భయం లేదు. ఏదైనా తోటలో జంతువుల మధ్యన వాళ్ళు నివసించారు. అంటే భయం కానీ వ్యాధి కానీ ఎటువంటి కష్టం కానీ నష్టం కానీ లేని ప్రపంచాన్ని దేవుడు మన ముందు పెడితే ఇవాళ మనం దేవుడి మాటకి వ్యతిరేకంగా ఉండి ఆయన వద్దన్న ప్రతి పని చేస్తూ వస్తున్నాం. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే పాపం అంటే మందు తాగడము, సిగరెట్ తాగడము, సినిమాలు చూడడము, వ్యభిచారం చేయడము ఇలాంటివి అనుకుంటారు. ఇది పాపమే, పాపం కాదని నేను అంటలా. కానీ ఇది పాపపు తాలూకా లక్షణాలు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన శరీరంలో ఏదైనా జ్వరం వస్తే లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఆపడానికి మన బాడీలో వేడి పుట్టిస్తుంది. ఆ వేడి మనకి పైకి చూపించే ప్రక్రియ. ఆ వేడి వచ్చినప్పుడు టెంపరేచర్ మనకి ఎక్కువ అవుతుంది, నోరు అనేది చేదవుతుంది. ఈ లక్షణాలు కనపడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి జ్వరం వచ్చింది. మరి జ్వరం వచ్చినప్పుడు మనం మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బిళ్ళ వేసుకోవాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని మనం ఆ వైరస్ని మన శరీరంలో ఉన్న వైరస్ని చంపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం బ్రతుకుతాం. అలాగే ఏదైనా తోటలో పాపం జరిగినప్పుడు ఏ దేవుడైతే సృష్టిని చేసి కలుగునుగాక అని అన్నాడో, ఏ దేవుడైతే ఇది మంచిది అని చెప్పాడో, ఏ దేవుడైతే మీరు ఈ పండు తినకండి, తిన్న దినాన మీరు నిశ్చయంగా చనిపోతారు అని చెప్పాడో, అదే దేవుడు అదే నోటితో పాపము చేసిన తర్వాత అదే దేవుడు వాళ్ళని ఏదైనా నుంచి వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి మనిషికి శరీర ధర్మం మారింది. వాళ్ళు దిగంబరులని అర్థమయ్యారు. వాళ్ళకి శరీరం మీద వ్యామోహం వచ్చింది. ఒకరి శరీరాలు ఒకరు చూసుకున్న తర్వాత సిగ్గు తెలిసింది. దేవుడు చేసిన ఆ అద్భుతమైన శరీరాన్ని శాపంగా చూడడం మొదలుపెట్టారు. అంటే ఒకళ్ళను ఒకళ్ళు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఆదాము అవ్వలు. ఈనాడు కరెక్ట్గా మనం ఒక స్త్రీని చూసిన తర్వాత ఎన్నో ఆలోచనలు ఆలోచించుకుంటాం మన మనసులో. పైకి చెప్పకపోయినా కళ్ళతో చూసి కూడా పాపం చేసే రోజుల్లో ఉన్నాం. ఇది ఏదైనా తోటలో లేదు, ఇది ఏదైనా బయట జరిగిన పాపం. కాబట్టి దేవుడు ప్రతిదీ మంచిగా చేసినప్పుడు అది మనకు అర్థం కాలేదు. ఎప్పుడైతే సాతాను మనల్ని మోసపుచ్చాడో, మీరు దిగంబరులుగా కాకుండా దేవుళ్ళు అవుతారు అని చెప్పాడో, ఆ మోసంలో ఇప్పటికీ ఎప్పటికీ ప్రతిరోజు మనం పడుతూనే ఉంటున్నాం. కాబట్టి పాపం అనేది దావీదు 51వ కీర్తనలో చెప్పినట్టు కేవలం దేవునికి విరోధమైన కార్యం చేయడమే పాపం. సినిమా చూడడం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. అలా అని చెప్పి మనం సినిమా చూడకూడదా? ఏం చూపిస్తారు వాళ్ళ సినిమాల్లో? న్యూడిటీ తప్ప ఇంకేం ఉండదు. అది చూసి మనం ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని సినిమాలు చూడాలి? అది నా ప్రశ్న. ఈ శరీరం దేవుని ఆలయం అని దేవుడు చెప్పిన తర్వాత ఇదే శరీరానికి మనం మందిస్తాం, సిగరెట్, గంజాయి, గుట్కా ఇవన్నీ తింటాం. మరి ఇది తప్పు కదా. దేవుడు మనకిచ్చిన శరీరాన్ని మనం పాడు చేసుకుంటున్నామంటే దేవుడు ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం అనే కదా. కాబట్టి పాపం అనేది మనం అనుకున్నంత చిన్న విషయం కాదు. పాపం అనేది చాలా భయంకరమైంది. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో మనం చూస్తుంటే పాపానికి సంబంధించి అరొకరో కొంతమంది చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు దీవెనలని, ఆశీర్వాదాలని, స్వస్థతలని, ఇదే క్రైస్తవ్యాన్ని ఒక అవసరాల దేవుడుగా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక అవసరమైన దేవుడుగానే అందరూ ప్రార్థించేలా చేస్తున్నారు. కానీ పాపం యొక్క తీవ్రత ఎవరికి అర్థం కావట్లేదు.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళకముందు అనేక సూచక్రియలు చేశారు. ఆయన చేయాలనుకుంటే సిలువలో కూడా సూచక క్రియ చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదంటే పాపం యొక్క తీవ్రత అలాంటిది. సిలువలో మ్యాజిక్ చేస్తేనో జిమ్మిక్ చేస్తేనో మనకి ఆ ప్రాయశ్చిత్తం అవ్వదు. సిలువలో నిజంగా బాధను అనుభవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో అలాంటి బాధను అనుభవించాడు కాబట్టి మనం ఇవాళ విమోచించబడ్డాం. ఆనాడు ధర్మశాస్త్రం ఉండగా ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రంగా పాటించేవారుగా లేరు. అహరోను మొదలుకొని మలాకి గ్రంథం మనం చూసుకుంటే దేవుడు పెట్టిన బలి వ్యవస్థని వెక్కిరించారు. దేవుడు బలి వ్యవస్థ మొదలుపెట్టింది ఏంటంటే మీ పాపాలని పరిహరించాలని. కానీ మలాకి గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి జనాలు దేవుణ్ణి ఒక అవసరంలాగా, దేవుడు చెప్పాడు కాబట్టి ఇవి ఇస్తే దేవుడు సంతోషపడతారులే అని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కుంటిదాన్ని గుడ్డిదాన్ని ఇలా ప్రతిదీ దేవుడికి విరోధంగా బలి అర్పించి చేశారు. కాబట్టి దేవుడు వాళ్ళ మీద కోప్పడ్డాడు. ఇవాళ మనం కూడా ఆది కాండం చదువుతున్నప్పుడు ఏమర్థం అవ్వాలంటే దేవుడు మనకి ఒక అందమైన ప్రపంచాన్ని ఇచ్చాడు. ఆ అందమైన ప్రపంచంలో ప్రతి దాని మీద మనకి అధికారం ఇచ్చాడు. ప్రతిదీ మన మంచి కోసమే చెప్పాడు. కానీ మనము దేవుని యొక్క మాటని వినకపోవడం వల్ల, అపవాది మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనం పాపంలో పడ్డాం. కాబట్టి దేవుడు మనకు ముందుగా అన్నీ చెప్పిన తర్వాత కూడా ఇది మన ఇష్టానుసారంగా మనం చేసాం కాబట్టి దేవుణ్ణి ఏమాత్రం అనడానికి మనం సరిపోం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57 16వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇది మనకి ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం మనకి ఏం చెప్తుందంటే, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలా గుండెని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. ఇక్కడ దేవుడు ఒకవేళ మనల్ని చంపాలనుకుంటే ఆయనకి 10 నిమిషాల పని. మనందరం చనిపోతాం, కానీ ఆయన తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన నరులారా తిరిగి నా యొద్దకు రండని మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా తోటలో పాపం జరిగినప్పుడు దేవుడు ఒక ప్రాయశ్చిత్తాన్ని కూడా తయారు చేశాడు. ఆ ప్రాయశ్చిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం చేస్తున్న పాపాలకి దేవుడు 10 నిమిషాలు తలుచుకుంటే మనల్ని చంపేయచ్చు. కానీ ఆయన తన కోపాన్ని, తన ఆవేశాన్ని అణుచుకుంటూ మళ్ళీ మనం ఆయన దగ్గరికి తిరిగి వస్తామని ఆశపడుతున్నాడు. ఇవాళ నేను తిరిగి వచ్చాను, రేపు పాపంలో ఉన్న మీరు తిరిగి రావచ్చు. పాపం అంటే ఏ విగ్రహారాధనో ఇది కాదు పాపం అంటే. పాపం అంటే మందు తాగడం ఇది కాదు పాపం అంటే. అలా అని చెప్పి వీటిని నేను ప్రోత్సహించట్లా. పాపం అంటే దేవుడు చెప్తున్న ప్రతి మాటని మనం తిరస్కరిస్తాం. చూడండి, ఆయన వద్దన పని చేయడమే పాపం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుడు ఏదైనా తోటలో ఆ పండు తినొద్దన్నాడు, అది మంచిది, ఆజ్ఞ. మనం తిన్నాం, అదే పాపం. దేవుడు మాటని వ్యతిరేకించడమే పాపము. కాబట్టి ఇవాళ నువ్వు నేను ఆయన దృష్టికి పాపం చేసి ఉన్నాం. ఎందుకంటే బైబిల్ మనకి ఖచ్చితంగా సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి అలాంటి నీతిమంతుడు మనల్ని విమోచించడానికి సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే కృప సత్య సంపూర్ణతను ధరించుకుని శరీరధారిగా సర్వ మానవాళి కోసం ఈ లోకానికి వచ్చాడు. అలాంటి యేసు ప్రభువుని మనం అర్థం చేసుకుంటే నిజంగా జీవం, నిత్య జీవం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ ఇవాళ అనేక మంది ఇది మత మార్పిడని, ఇది అన్యమతం అని హేళన చేయడం మొదలుపెట్టారు. అది కూడా దేవునికి మహిమ, మనకి మంచిది. కానీ ఈనాడు సత్య సువార్తని చాలామంది దూరం పెట్టారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కేవలం అవసరాల దేవుడుగానే చూస్తున్నారు.
ఆయన అవసరాల దేవుడు కాదు, ఆయన పాపులకి మాత్రమే దేవుడు. ఈ ప్రపంచంలో నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుని అనుకున్న ప్రతి ఒక్కడికి ఆయన సరిపోడు. ఎప్పుడైతే మనం మారు మనసు పశ్చాత్తాపంతో బాప్తిజం ద్వారా ఆయన అంగీకరిస్తామో అప్పుడే ఆయన మన పాపాలని క్షమించడానికి సమర్థుడైన దేవుడు. కాబట్టి ఆదికాండంలో చెప్పినట్టు కలుగునుగాక అనే పదానికి ఎంత విశిష్టత ఉందంటే, ఆ ప్రభావం వద్దు అని చెప్పిన పనిని చేసినందుకు మరణాన్ని కూడా దేవుడు ఆహ్వానించాడంటే అది మన అవిధేయత. ఇవాళ మనం చేసే అవిధేయతలకు దేవుణ్ణి తప్పుపట్టడం మంచిది కాదు. ఎందుకంటే నువ్వు చనిపోతున్నావు, నేను చనిపోతున్నాను. ఆ మరణం మనందరి మీద రాజ్యం చేస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ ప్రపంచంలో అనేక దేవుళ్ళు, అనేక మతాలు, అనేక సంస్కృతులు ఉన్నాయి. కానీ మానవాళి కోసం సాక్షాత్తు దేవాది దేవుడు వచ్చి తన ప్రాణాన్ని ఇవ్వడం అనేది ఒక బైబిల్ గ్రంథంలోనే మనం చూడగలం. ఈ బైబిల్ని మీరు మత మార్పిడి కాకుండా ఒక మార్గంగా, ఒక సత్యంగా మీరు చదివినప్పుడు బైబిల్లో ప్రతిదీ మీకు అర్థమవుతుంది. సమయం లేదు, ఎందుకంటే మనం చనిపోయే రోజుల్లో ఉన్నాం. మన ఆయుష్ ఎప్పుడు ఎలా పోతుందో తెలీదు. అందుకే లేఖనాల్లో మనకి చెప్పింది ఏంటంటే, మన ఆయుష్ ఆవిరి వంటిది. అది ఎప్పుడు ఆవిరైపోతుందో, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. కాబట్టి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆనందంగా ఉన్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను. పాపం చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నాను. పాపం చేయాలంటే భయపడుతున్నాను. పాపం చేయాలంటే నా దేవుడికి నేను లెక్క అప్పు చెప్పుకోవాలి అన్న ఆ ఆలోచనలో నేను ఉన్నాను. నా ఆలోచన ఈ కాలంలో, ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి రావాలి. ప్రతి ఒక్కరు పాపం నుంచి దూరంగా ఉండాలి. అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎలాగైతే ఏదైనా తోటలో మనం ఆయనకి అవిధేయత చూపించినా సరే, మన కోసం ఆయన శరీరధారిగా ఈ భూమి మీద వచ్చి మన పాపాలని ఆయన శిలువ ద్వారా ఆయన దాన్ని క్షమించాడు. శిలువ ద్వారా ఆ పాపాన్ని కొట్టివేశాడు. అలాగే ఇవాళ ఈ వాక్యం వింటున్న మీరు కానీ, నేను కానీ, మనందరం ఎప్పటికీ నీతిమంతులు కాలేము. మనమందరం నీతిమంతులు ఎప్పుడు అవుతామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తని అంగీకరించి మారు మనసు, పాప క్షమాపణ, తద్వారా బాప్తిజం తీసుకున్న తర్వాతే మన పాపాలు క్షమించబడతాయి. మనం ఆయన నిత్య నివాసంలోకి వెళ్ళడానికి అర్హులం అవుతాం. కాబట్టి ఆదికాండంలో చెప్పిన ఆ పాపం ఏంటంటే, దావీదు అన్నాడే, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానని. ఆ పాపం మనం ప్రతిరోజు దేవుడికి చేస్తూనే ఉన్నాం. ఆయన మాటకి అతిక్రమించి ప్రతిరోజు విధేయత చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి ఒప్పుకుందాం, ఇవాళైనా ఒప్పుకుందాం. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా సరే, నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే, ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఆయన అవకాశం ఇస్తున్నాడు కదా అని మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒకానొక రోజు మన ప్రాణం పోతుంది. అప్పుడు లెక్క అప్పచెప్పుకోవాలి. ఆనాడు నువ్వెవరో నాకు తెలియదని దేవుడు అన్న ఆ భయంకరమైన మాట మనం వినకుండా ఉండాలంటే మనం ఇప్పుడే, ఈ క్షణమే పశ్చాత్తాపడదాం. వాక్యంలో తెలుసుకుందాం. ఎక్కడైతే సువార్త, స్వచ్ఛమైన సువార్త ఉందో ఆ సువార్తను అంగీకరిద్దాం. మనకి అవసరతలు ఆయనకు తెలుసు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఆ తర్వాత మీ వెనకాల ఆశీర్వాదాలు పరిగెట్టుకుంటూ వస్తాయి. నేడు ఆశీర్వాదాలని, స్వస్థతలని, వీటి మీద పరిగెడుతున్న క్రైస్తవ్యాన్ని వదిలి అసలైన క్రైస్తవ్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధాన, త్యాగాన్ని గుర్తించుకోవడమే నిజమైన క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ్యానికి అడుగులు వేద్దాం. ఆ క్రైస్తవంలోనే మనం నడుద్దాం. ఆనాడు అపోస్తులు హతసాక్షులయ్యారు ఈ నిజం కోసం. కానీ నాడు స్వస్థతలని, ఆశీర్వాదాలని మనం పరిగెడుతున్నాం. మనం ఆయన్ని నమ్ముకుంటే అన్నిటికీ సమర్థుడు ఆయనే. ముందు మనకు పోవాల్సింది మన పాపం. ఆ పాపం పోయిన తర్వాత అన్నీ మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. కాబట్టి ఆయన సువార్తని వినండి. ఆయన శిలువ త్యాగాన్ని వెక్కిరించకండి.
ఆయన శిల్వ త్యాగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. మన పాపాల కోసం ఆయన ప్రాణత్యాగం పొందాడని నమ్మండి. నిత్య జీవం మనకి లభిస్తుంది. ఇప్పటిదాకే వాక్యం విన్నందుకు మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు.